దేవునికి మాత్రమే సొంతమైన వారు. దేవునికి ముద్ర మాత్రమే పైన ఉంటుంది. దేవునికి శక్తి మాత్రమే పైన ఉంటుంది. దేవునికి అభిషేకం మాత్రమే పైన ఉంటుంది. దేవుడు రాబోతున్న దినాల్లో మన ఆశీర్వదించి దీవించి తన రాజ్య వ్యాప్తి కోసం వాడుకొనగాక, తన మహిమ కోసం వాడుకొనగాక, తన స్తుతి చేసేవారుగా మిమ్మల్ని దేవుడు వాడుకొనగాక. మీరు మీ కుటుంబము దేవునికి సంబంధించిన వారు కనుక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయనగాక. హలో, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరు క్షేమంగా ఉన్నారా? బాగున్నారా? మీరు బాగుంటారు, ఖచ్చితంగా బాగుంటారు. ఎందుకంటే మా లాంటి సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ప్రార్థన ఆలకించే దేవుడు మీరు ఎల్లప్పుడూ సంతోషంగాను, సమాధానంగాను, ఆరోగ్యంగాను ఉండలాగన దేవుడు మీకు సహాయం చేస్తాడనేది నా విశ్వాసం, నా ప్రార్థన. దేవుడు మనం ఆశీర్వదించిన కాక రాబోతున్న దినాల్లో దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని మీరు అనుభవించబోతున్నారు. ఏ విషయంలోనూ లోటు లేని వారుగా దేవుడు చేయబోతున్నారు. బ్రదర్, ఇది ఉంది అది లేదని ఎప్పుడు చెప్పరు. అట్లా దేవుడు మనను వర్ధల్లే చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. చూడండి, ఆదికాండ 1వ అధ్యాయం గురించి చాలా రోజులుగా ధ్యానం చేస్తున్నాం. ఆదికాండ 1వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే దేవుడు ఏ జాతికి ఆ జాతికి సంబంధించిన జంతువులను దేవుడు సృష్టించాడు. దానితో పాటు ఆదికాండ 1వ అధ్యాయం 26వ వచనం చదివితే మనుషులను కూడా దేవుడు సృష్టించాడు. అయితే పడిపోయిన సాతానుడు, ఆ లూసిఫర్ అన్నవాడు ఏం చేస్తాడంటే మరి పాకే జంతువుని తన ముద్రను 666 ముద్రను తొలగించాడు. దేవుడు మనిషిని తన పోలిక చెప్పున చేయబడిన మనిషిని ఎన్నుకున్నాడు. ఆ మనిషిని ఎన్నుకొని తన ముద్రను వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13, 14వ వచనంలో దేవుని బిడ్డలారా, ఎంత వ్యత్యాసమో చూడండి. మనం దేవుని పోలిక చేపట్టాం కాబట్టి ఆయన మనలను ఎన్నుకొని తన ముద్రను తొడిగిస్తున్నాడు. సాతానుడికి ఇంకా మనుషుల్ని ఎలాగైనా తన వైపు మలుచుకోవాలని, మనుషులను కూడా జంతువుల యొక్క నేచర్ రావాలని వాడు చాలా ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు అనుమతించలేదు. ముఖ్యంగా మనిషి దేవుని పోలిక చేయబడ్డాడు కాబట్టి పూర్తిగా వాడికి ఆ ఛాన్స్, అవకాశం ఇవ్వలేదు. అందుకొరకే ఈరోజు మనం దేవుని వారముగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీలో 666 ముద్ర లేదు. సాతాను మిమ్మల్ని వాడుకోలేడు, మీ పిల్లలు వాడుకోలేడు. మీరు దేవుని వారు, దేవునికి సంబంధమైన వారు. వాడితే వాడితే వాడు సర్పాన్ని వాడుకుంటాడు, తేలను వాడుకుంటాడు, కానీ లేకపోతే గేదెను, ఆవును వాడుకుంటాడు, కానీ మిమ్మలను వాడుకోలేడు. మీరు దేవుని వారు, దేవునికి సొంతమైన వారు, యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన వారు. మీలో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నాయి, అభిషేకం ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, మీరు వెలబెట్టి కొనబడిన వారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. చూడండి, అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉంది. తర్వాత మీరు వెలబెట్టి కొనబడిన వారని 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి 100% మీరు దేవునికి మాత్రమే సొంతమైన వారు. దేవునికి ముద్ర మాత్రమే పైన ఉంటుంది. దేవునికి శక్తి మాత్రమే పైన ఉంటుంది. దేవునికి అభిషేకం మాత్రమే పైన ఉంటుంది. దేవుడు రాబోతున్న దినాల్లో మన ఆశీర్వదించి దీవించి తన రాజ్య వ్యాప్తి కోసం వాడుకొనగాక, తన మహిమ కోసం వాడుకొనగాక, తన స్తుతి చేసేవారుగా మిమ్మల్ని దేవుడు వాడుకొనగాక. మీరు మీ కుటుంబము దేవునికి సంబంధించిన వారు కనుక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయనగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మీరే ఈ వాక్యం ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి బలపరిచి అభిషేకించి వాడుకోమని అడుగుతున్నాం. మేము దేవుని వారు తండ్రి, నీకోసం వాడబడాలని సహాయం చేయండి, వర్ధిల్ల చేయండి ప్రభా. నీ ప్రసన్నముతో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువుల దీవించుగాక. మీకు దేవుడిచ్చే వాగ్దానం యోవాను సువార్త 15వ అధ్యాయం 15, 16 వచనాలు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.